హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 9 వినేద్దామండి. సత్యం వెళ్ళిపోయాడని రూఢీగా తెలిసినా కూడా అరగంట దాకా లేవలేదు వెంకట్రావు. గాఢ నిద్ర పట్టేసిన వాడిలాగా కదలకుండా మెదలకుండా పడి ఉన్నాడు. గది గుమ్మంలో కూర్చుని తల్లి మిరపకాయలు తిన్న కాకిలాగా అరుస్తూనే ఉంది. పిల్లని తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి నమ్మించారా నిన్ను? వాళ్ళ మాటలన్నీ నమ్మి పిల్లని తీసుకెళ్తావని మాయమాటలు చెప్పి నమ్మించారా నిన్ను? వాళ్ళ మాటలన్నీ నమ్మి పెళ్ళాన్ని తెచ్చుకున్నావు. కుక్క కాటికి చెప్పు దెబ్బే కొట్టలేకపోయావు అని గోల పెడుతుంది. ఏంటమ్మా గొడవ అని విసుగు ప్రదర్శిస్తూ అప్పుడే లోకంలోకి వచ్చినట్లు లేచాడు వెంకట్రావు. ఏంటని నెమ్మదిగా అంటున్నావా నాయనా? నీ అత్తారు నీ నోట్లో మట్టి కొట్టారు నాయనా అంటూ శోకం ప్రారంభించింది తల్లి. వెంకట్రావు లేచి కాళ్ళు కిందకి పెట్టుకుని మంచం మీద కూర్చున్నాడు. ఇప్పుడేం రాద్ధాంతం జరగబోతుందోనని జానకి వణుకు వేస్తుంది. వంటింట్లో పనులు చేసుకుంటూనే అత్తమాటలు చెవిన వేసుకుంటుంది. నీ బామ్మద్ది ఏం పేలి వెళ్ళావో విన్నావట్రా? అని మూలిగాడు వెంకట్రావు. రోషంతో అతనికి పిచ్చెక్కుతుంది. వెండి పళ్ళం ఇవ్వంగాక ఇవ్వమని చెప్పేసి వెళ్ళాడ్రా, విన్నావా? వినకేం, అన్నీ విన్నాడు, చెవుల్లేవా? ఏమో నిద్ర పట్టేసింది. ఎందుకు ఇవ్వడంట? డబ్బు లేదట. వాళ్ళ నాన్న చచ్చాడు కాబట్టి ఆ వస్తువు సంగతి మర్చిపోవాలంట. ఇంత పిచ్చి ఎక్కడన్నా ఉంటుందట్రా? రేపు నలుగురిలో తలెత్తుకోగలవా? నాన్న చస్తే ఏం, ఈడున్నాడుగా. సరే, మీ పిల్లని మీరు తీసుకెళ్ళమని మర్యాదగా చెప్పలేకపోయావా? ఏమో నాయనా, నా పెత్తనమా? అత్తముండా కోడల్ని తరిమేసిందంటారు. నువ్వేమో మాటా మంచి లేకుండా పడుకున్నావు. కొంపలో అంత రాద్ధాంతం జరుగుతుంటే నీకు నిద్ర ఎలా పట్టిందిరా అని రుసరుసలాడింది తల్లి. నైట్ షిఫ్ట్ చేసి రావడం అంటే ఏమనుకుంటున్నావు? తెల్లవార్లు కళ్ళల్లో ఒత్తులేసి కూర్చుంటాము. మంచం మీద ఒరిగానో లేదో నిద్ర పట్టేసింది. ఏంటి తెగ వాగుతున్నాడు? ఆయన నిద్రపోతున్నారని చెప్పనక్కర్లేదా? ఇది చెబితే మాత్రం వినేలాగున్నాడేమిట్రా? గుమ్మంలోకి వచ్చిన వాడితో గొడవెందుకని అందరూ బాగున్నారా నాయనా అని పలకరిస్తే ఏదో అన్నాడమ్మా, చిత్రంగాను, మర్చిపోయి చచ్చాను. ఏదో పేలాళ్లే, లేచి 2 రెంపకాయలు తగిలిద్దాం అనుకున్నాను. కానీ మూడో మనిషి ఉన్నాడని ఊరుకున్నాను. వెండి పళ్ళ ఇవ్వనని వాగ్గానే అయిపోయింది అనుకున్నావేంటి? ఎలా ఇవ్వడో నేను చూస్తాను అని తనకు తానే రెచ్చిపోయి తన పౌరుషం అంతా మాటల్లో తల్లికి చూపించాడు. అది ఆ పట్టుదల ఉండాలి నీకు. మన పెద్ద మావయ్య గారు మరీను ఇలాగే ఏదో పంతం వచ్చి 2 ఏళ్ల పాటు పెళ్ళం ముఖం చూడలేదు. అప్పటికి కళ్ళబేరానికి వచ్చాడంట అత్తింటి వాళ్ళంతా. ఏం విరగబాటో నీ బామ్మద్దికి, ఎక్కడా చూడం. ఇంకా నయం, వాసిని తిని ఇద్దాం అనుకున్నాం. నిలువునా ప్రాణాలు తీసేసేవాడే. ఏం జబ్బు నీకు? దుక్కలాగున్నావే అంటాడా నన్ను పట్టుకుని. చెప్పు తీసుకుని పళ్ళు రాలగొట్టకపోయావు? లేకపోతే నన్ను లేపకపోయావు? వాడో నేనో తేల్చుకునేవాళ్ళంగా. చెల్లెలకి సారెలు చీరలు 7 బళ్ల మీద పంపినట్టు ఒకటే మురిపం. గుప్పెడు మిఠాయిలు, గుప్పెడు కారపూస తెచ్చాడో లేదో. మా జానకి తెచ్చానులేండి అని వెదవబడాయి. కడియాలో కాసుల పేరులో తెచ్చినట్టే. పుస్తకాలు పరీక్షలు అంటున్నాడేమిటి అన్నాడు వెంకట్రావు తనకేం తెలియనట్టు. ఆ సంగతి మర్చిపోయి చచ్చాను. వెండిపళ్ళం మాటల్లో పడి ఏమిటేమిటో మన సంచి నిండా పుస్తకాలు తెచ్చాడు. ఇప్పుడు చెల్లెలు అవన్నీ చదవాలట, పరీక్షలకి ఇవ్వాలట. కాపురం చేసుకునేదానికి పరీక్షలేమిట్రా? ఇదేం పోయే కాలంరా? ఇంట్లో మొగుడితో మాట్లాడాలని, మొగుడికి చెప్పాలని ఏమన్నా మద్యముందా? చెల్లెలికి చెప్పేసి వెళ్ళాడు. ఈవిడ సరే సరే అన్నీ తీసి దాచుకుంది. జానకి వరండా ఊడుస్తూ అన్నీ వింటూనే ఉంది. ఏయ్ ఇలారా అని వెంకట్రావు గట్టిగా పిలిచాడు. మొదలైందిక. చీపురు అక్కడ పడేసి వెళ్ళింది జానకి. పరీక్షలకి కట్టడమా? ఏంటో అంటున్నాడేమిటి? మాట్లాడలేదు జానకి. ఏమన్నావు నువ్వు? కడతానన్నావా? ఓహో, మరి పుస్తకాలు ఎందుకు తీసుకున్నావు? నాకు అక్కర్లేదని వాడు మొహాన్నే కొట్టద్దు. అత్త పెద్ద నోరు చేసుకుని కాపురం చేసుకునేదానికి పరీక్షలేమిటి? పిల్లలు పుట్టలేదు గాని పుడితే ఈ పాటికి 2 పిల్లలు తల్లివయ్యేదానివి. పిల్లల్నే పెంచుతావా, పరీక్షలే రాస్తావా? మా వాసన తీరి చదివిస్తున్నావంటే ఇంకా సంబంధం కుదరలేదని చదివిస్తున్నాం గాని ఆ 3 ముళ్ళు పడితే ఆడదానికి చదువెందుకంట అని విస్తురుపోతూ బుగ్గలు నొక్కుంది. పుస్తకాలు ఎందుకు తీసుకున్నావంటే మాట్లాడవే. పరీక్షలకి కట్టాలనా? జానకి తరదించి ఎంతో జంకుతో మిమ్మల్ని అడగకుండా నేనెందుకు కడతాను అంది చిన్న కంఠంతో. అంటే నన్ను అడిగి కడతావా అని నిర్గాంతపోయి చూశాడు.
ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక పని మానేసి పుస్తకాలు ఎందుకు చదువుతాను? ఏంటి అంటూ వెంకట్రావు మంచం మీద నుంచి దిగ్గున లేచి రయ్యన మీదకొచ్చి జానకి ముఖం మీద గట్టిగా ఒక దెబ్బ వేసి జుట్టు పట్టుకుని గుంజుతూ, పరీక్షలకు కట్టేదాకా వచ్చిందే, కాపురం వదులుకోదలుచుకుంటే ఇప్పుడే బయటికి పో, నా దగ్గర వేషాలు సాగవు. అన్న పుస్తకాలు తెస్తే నువ్వు చదువు వెలగబెడతావా అంటూ చేతిలో జుట్టు గుంజు గుంజి కాసేపటికి వదిలిపెట్టి ఒగురుస్తూ నించున్నాడు. అంతా నీ అన్న పెత్తనం, నీ పెత్తనం అనుకుంటున్నావే? పిల్లని ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత దాన్ని చదివిస్తాడో మానేసుకుంటాడో అంతా వాడిష్టం, తెలిసిందా? నీ గురించి ఏదన్నా మాట్లాడాలంటే నాతో మాట్లాడాలి, లేకపోతే మా అమ్మతో మాట్లాడాలి. నీ అన్నని నా దగ్గరకు వచ్చి చెప్పమను, అప్పుడు జవాబు చెప్తాను అని పెద్ద పెద్ద అరుపులు అరిచాడు. జానకి దెబ్బలు తినగానే సిగ్గుతో చితికిపోతూ గోడ వైపు ముఖం పెట్టుకుని ఏడుపుతో ఊగిపోతూ నిలబడింది. వంటింట్లో పని చూసుకోమని మా అమ్మ నిన్ను పిలిస్తే నువ్వు చూసుకో అంటాడా నీ అన్న? లేచి గోమ పగలగొడదామనుకున్నాను. పట్టకర్లు కొనుక్కోమంటాడా? బీరువాలు చేయించుకోమంటాడా? ఈ వెధవకొచ్చి చెప్పాలా సలహాలు? చెల్లెల మీద అంత ప్రేమే ఉంటే అన్నీ కొనిచ్చి వెళ్ళకపోయాడా? మళ్ళీ అది పనికిరాదు. చేతిలో నుంచి చిల్లి గవ్వ ఊడిపడ్డానికి వీల్లేదు. తల్లి అందుకుంది. అక్కడ పోకేసి 2 సంచుల పుస్తకాలు తెచ్చాడమ్మా. అదే పెద్ద సిరిసంపద ఇచ్చినట్టు అన్నకి చెల్లెలికి మురిపం. వచ్చినవాడు మర్యాదగా కూర్చోవాలి, మర్యాదగా మాట్లాడాలి. బావగారు బాగున్నారా, అత్తయ్య గారు బాగున్నారా అని కష్టం సుఖం మాట్లాడిపోవాలి అన్నాడు కొడుకు. కొడుకు మాటలు తల్లి అందుకోవడం, తల్లి మాటలు కొడుకు అందుకోవడం. కాసేపు వెండి పళ్ళెం మీద, కాసేపు పుస్తకాల మీద, కాసేపు బీరువా మీద, మళ్ళీ వెండి పళ్ళెం మీద, మళ్ళీ పుస్తకాల మీద, మళ్ళీ తల్లి కొడుకులిద్దరూ ఎంగిళ్ళు చూసిన కాకుల్లాగా సత్యం మాటలు పట్టుకుని మధ్యాహ్నం దాకా అరుస్తూనే ఉన్నారు. జానకి ఒక్క మాటకు కూడా జవాబు చెప్పకపోవడం వల్ల పోట్లాట ఏకపక్షంగా పెద్ద పెద్ద విరామాలతో సాగి మధ్యాహానికి తగ్గుముఖం పట్టింది. తల్లి కొడుకులిద్దరూ తిళ్ళు తినేసి నిద్రలో పడ్డారు. జానకి అన్నం తినకుండా వంటింట్లో కూర్చుని చాలాసేపు ఏడ్చింది. 4 గంటలు వెళ్ళినప్పుడు అంట్లన్నీ వాకిట్లో వేసుకుని తోమి తెచ్చి వంటింట్లో సర్ది ఉతికి ఆరేసిన బట్టలన్నీ మడతలు పెట్టి వాళ్ళు లేస్తే కాఫీలు పెట్టవచ్చని బియ్యం ఏరుతూ కూర్చుంది. వాళ్ళు లేచాక మిఠాయి అది పెట్టాలా లేదా అని జానకి ఆలోచన పట్టుకుంది. పెడితే కోపం తెచ్చుకుంటారేమోనని భయం, పెట్టకపోతే పెట్టలేదంటారేమోనని భయం. వాళ్ళు తినకపోతే ఇంకెవరు తింటారు? వాళ్ల ముందు నిలబడి వాళ్లతో మాట్లాడాలంటే జానకి ఇసుమంత కూడా ఇష్టం లేదు. ఇంట్లో తినేవి లేకపోతే ఇద్దరి దగ్గర చెరో కాఫీ గ్లాసు పడేసి మాట్లాడకుండా వచ్చి వంటింట్లో కూర్చునేదే. ఇష్టం ఉన్నా లేకపోయినా చెరో పళ్ళెం నిండా అన్న తెచ్చిన పదార్థాలన్నీ సర్ది ముందు ఒక పళ్ళెం పట్టుకుని గదిలోకి వెళ్ళి భర్త తల దగ్గర పెట్టింది. వెంకట్రావు పళ్ళెం ఒకసారి చూశారు. అక్కర్లేదు, పట్టుకుపో అన్నాడు ముఖం బిగించి. జానకి మాట్లాడకుండా అలాగే నించుంది. నీ అన్న ప్రేమతో నీకోసం తెచ్చాడు, నువ్వు తిను చాలు అన్నాడు వెటకారంగా. నా కోసం కాదు, అందరికీ తెచ్చాడు, తినండి అంది బతిమాలే కంఠంతో. మీదకి ఎగబడి జుట్టు గుంజి గుంజి దెబ్బలు కొట్టిన వాడితోనే. తీసేయమంటే నీకు కాదు అంటూ పళ్ళెం చేతిలోకి తీసుకుని తనకి దగ్గరగా గిరాటేశాడు. పళ్ళెంలోదంతా గడప లోపల బయటకి చల్లా చెదురుగా పడిపోయింది. వెంకట్రావు మళ్ళీ మునగ తీసుకుని పడుకున్నాడు. జానకి నెమ్మదిగా వెళ్లి చీపురు తెచ్చి అంతా ఎత్తి బయట వీధిలో పారబోసింది. 2 పందులు పరిగెత్తుకుని వస్తే ఇంట్లో వాళ్ళకి పెట్టే కంటే వీధిలో పందులకు పెట్టడం ఉత్తమం అనిపించింది జానకి మరి ఆ క్షణంలో. కాని ఇంట్లోకి వచ్చి అత్తగారి దగ్గరికి తీసుకెళ్ళింది. నాకు అక్కర్లేదమ్మా, కాఫీ పెట్టే చాలు అని అత్త కూడా బెట్టు చేసింది. తీసుకోండి అత్తయ్య, నాకు అక్కర్లేదన్నాగా. నీ అన్నయ్య ఎంతో ప్రేమతో నీకోసం తెస్తే మాకందరికీ పెడతానంటావేమిటి? నాకొక్కదానికే తెచ్చానని మా అన్నయ్య అన్నాడా? మీరిద్దరూ తినకపోతే నేనొక్కదాన్నే తింటాననుకున్నారా? ప్రమీల గారి పిల్లలకి ఇచ్చేస్తాను, ఇచ్చుకో, నీ సొమ్ము నీ ఇష్టం. తినండి అత్తయ్య, బెల్లం మిఠాయిలంటే మీకు ఇష్టం కదా. అది చొరవగా పళ్ళెం ఎత్తి అత్త ఒళ్ళో పెట్టేసింది జానకి. సరేలే, అక్కడ పెట్టు, మంచినీళ్ళు తెచ్చిపెట్టు. అంతెందుకు పెట్టావు? 2 పలుకులుంచి తీసేయదంతా, నువ్వు అడుగుతున్నావని గాని. జానకి మంచినీళ్ళు తెచ్చిపెట్టింది. పళ్ళెం ఖాళీ అవగానే మళ్ళీ డబ్బాలు తెచ్చి రెండోసారి పెట్టింది. చాలే అంటూనే అత్త 2 పళ్ళాలు ఖాళీ చేసింది. సంసారంలో పెద్ద ఆపదేదో తప్పినట్టు జానకి మనసు కాస్త కుదుటపడింది. వెంకట్రావు సాయంత్రం దాకా మునగ తీసుకునే పడుకున్నాడు.
జానకి ఆ పగలంతా స్నానం చేయక పొయ్యి మీద ఎసరు పడేసి స్నానానికి వెళుతూ అత్తతో, మీ అబ్బాయి లేస్తే మీరు పెట్టండి తింటాడు అంది. వాడికి పట్టుదల. వద్దు అన్నాడంటే ఎవరు చెప్పినా వినడు. ఒకసారి తినను అన్నాడంటే ప్రాణం పోయినా ఒక్క పలుకు నోట్లో వేసుకోడు అంది అత్త చేతులు తిప్పుతూ. జానకి తెల్లముఖం వేసుకుని కాసేపు నిలబడి తరువాత స్నానానికి వెళ్ళిపోయింది. జానకి వెళ్ళిందో లేదో, అమ్మా మంచినీళ్ళియ్యి అంటూ మంచినీళ్ళ కోసం వచ్చినట్టు వెంకట్రావు వంటింట్లోకి వచ్చాడు. గట్టు మీద కొత్త డబ్బా మూత తీసి చూశాడు. చటుక్కున చేయి పెట్టి గుప్పెడు కారపూస తీసి నోట్లో పోసుకున్నాడు. మళ్ళీ గబగబా 2 గుప్పెళ్ళు తిన్నాడు. ఆ డబ్బాలో మిఠాయి ఉంది చూడు అంది తల్లై కంఠం తగ్గించి. ఆ డబ్బా మూత తీసి ఒక ఉండ తీసుకుని తిన్నాడు. జానకి స్నానం చేసి వచ్చేటప్పటికి వెంకట్రావు వంటింటి ముందు వరండాలో నిలబడి మంచినీళ్లు తాగుతున్నాడు. జానకి అతని పక్కనుంచే గదిలోకి వెళ్తుంటే అతని దగ్గర యాలకుల పొడం మిఠాయి పరిమళం వచ్చింది. చాలా ఆశ్చర్యపడిపోయింది జానకి. మర్నాడు అతని చొక్కా ఉతుకుతుంటే జేబులో కారపూస పలుకులు కనపడ్డాయి. నిర్ఘాంతపోయింది. ఎంతోసేపు తేరుకోలేకపోయింది. ఆ మర్నాడు మూర్తిగారు ఇచ్చిన పెన్ను కనబడలేదు. టేబుల్ మీద సాయంత్రం చూస్తే అతని జేబులో ఉంది. నేను కమ్యూనిస్ట్ అయ్యాను మూర్తి, నాకేమన్నా పనుంటే చెప్పు అన్నాడు సత్యం. జానకి వాళ్ళింటి నుంచి వెళ్ళిన తరువాత మూర్తి ఇంట్లో. కమ్యూనిస్ట్ అయ్యావా? ఎప్పటి నుంచి అని నవ్వాడు మూర్తి. నువ్వు పెద్ద పెద్ద ఉత్తరాలు రాసావే 2, అదంతా చాలా కరెక్ట్ అనిపించిందనుకో నాకు. అలా అయ్యావా కమ్యూనిస్టువి? ఏం కాదా? నువ్వు చెప్పిందంతా ఒప్పుకుంటున్నాగా. స్త్రీల విముక్తి చెందాలంటే కమ్యూనిజం రావాలి, ఒప్పుకున్నా. స్త్రీల విముక్తికి కమ్యూనిజానికి ఏమిటి సంబంధం? కమ్యూనిస్టు అయితేనే స్త్రీలందరినీ కాపాడొచ్చు వాళ్ళ మొగుళ్ళ నుంచి. మూర్తి గట్టిగా నవ్వాడు. ఇదా నీ కమ్యూనిజం అని చాలాసేపు నవ్వాడు. అయితే ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పు. నువ్వు కమ్యూనిస్ట్ అయ్యావని ఒప్పుకుంటాను. ప్రపంచంలో మొట్టమొదట ఏ దేశంలో కమ్యూనిజం ప్రారంభమైంది? ఓస్, నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? రష్యాలో. ఎప్పుడు? ఎప్పుడో తెలీదు సత్యానికి. 1820లోనో 60లోనో అని బెదురు లేకుండా చెప్పేశాడు. బేష్, చక్కగా చెప్పావు. అమెరికాలో ఎప్పుడొచ్చింది చెప్పు. ఛా, అమెరికా కమ్యూనిస్టు దేశం కాదు. నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావేం? సరే, ఇంకే దేశాల్లో ఉన్న కమ్యూనిజం వచ్చిందా? చైనాలో. ఎప్పుడు? సరిగ్గా గుర్తులేదు. రష్యా విప్లవం సరిగ్గా గుర్తుంది కానీ చైనా విప్లవం గుర్తులేదన్నమాట. ఏం, 2 గుర్తుండాలని రూల్ ఏమిటి అని సత్యం కాసేపు దబాయించి మూర్తిని నవ్వించాడు. రష్యా చైనాల గురించి ఏమన్నా చదివావా అసలు? చదివాను లేదు. చదవకుండా చెప్తారేంటి? లెనిన్ అంటే ఏమిటి? ఒక ఆయన పేరు. ఆయనేం చేసేవాడు? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అనిస్తే సరిపోదు, కారు ప్రభుత్వంలో ప్రధానమంత్రి అని చెప్పాలి. అదేలే, మర్చిపోయాను. ఇలాగయ్యావన్నమాట కమ్యూనిస్టువి అని మూర్తి సత్యం వీపు మీద ఒక్క చరుపు చరిచి, నోటికి ఏదొస్తే అదే మాట్లాడేస్తావా? తెలీదేమో, కారు ప్రభుత్వంలో ప్రధానమంత్రా అని రెట్టించాడు. నువ్వే అన్నావుగా, నువ్వేమంటావోనని అన్నాను. పోనీ ఒక తప్పు వచ్చిందిలే, ఇంకేం తప్పులు లేవుగా. ఏదన్నా పని చేయాలని సరదాగా ఉందో నాకు. అయితే కార్మికులతో సమ్మెలు చేయించు. ఎలా చేయించాలో చెప్పు, చేయించేస్తాను. నాయనా, నీలాంటి ప్రబుద్ధులే తయారయ్యారులే ఇప్పుడు కమ్యూనిస్టుల అంటూ. నీ అంటే నారాదు అంటూ సిద్ధాంతం ఏమిటో తెలియదు, శత్రు సిద్ధాంతం ఏమిటో తెలియదు. ఘోరంగా ఉందో ఈ దేశంలో కమ్యూనిస్టుల పరిస్థితి. మూర్తి హఠాత్తుగా ఆగాడు. కొత్తగా కమ్యూనిజానికి ఆకర్షితుడవుతున్న వాడికి ఇలా చెప్తున్నానేమిటి అనుకున్నాడు. సత్యం, ఏదన్నా పని చేద్దు గాని ముందు నువ్వు కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి కనీసం నన్నా చదవాలి. ముందు చేయవలసిన పని అదే. ఏం చదవాలి? కమ్యూనిజం అంటే దోపిడీ చేసే సొంత ఆస్తి లేని సిద్ధాంతం అని విన్నావా? ఆస్తి అంటే ఏమిటి? శ్రమ అంటే ఏమిటి? డబ్బు అంటే ఏమిటి? సొంత ఆస్తి ఉండడానికి లేకపోవడానికి తేడా ఏమిటి? దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వర్ణభేదం అంటే ఏమిటి? దోపిడీ అంటే ఏమిటి? రాజ్యాంగం అంటే ఏమిటి? ఇలాంటి విషయాలు కనీసంగానైనా తెలుసుకోవాలి. ఇదే నేను నీకు ఇచ్చే పని అనుకో. ప్రసాద్ అని నాకు తెలిసిన కమ్యూనిస్టు ఒక అతను ఉన్నాడు. అతన్ని ఏమన్నా పుస్తకాలు అడుగుదామని ఒక వారం రోజుల కిందట వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అతన్ని అడిగితే అంతా ఆచరణలోనే తెలుస్తుందో, ఏం చదవనక్కర్లేదు, ముందు పనిలోకి దిగు అన్నాడే. ప్రసాద్ ఎవరు? ఏం చేస్తున్నాడు? అతనితో నీకెలా పరిచయం అని మూర్తి ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు.
మరి అతన్ని అడగకపోయావా? అప్పుడు నేను పుస్తకాల కోసం వెళ్ళాననుకో, మర్చిపోయాను. మావో ఎవడో పుస్తకాలు ఏవి చదవనక్కర్లేదన్నాడట. పుస్తకాలు చదవకపోతే ఎలాగోయ్? పుస్తకాలు చదవద్దని మావో చెప్పాడా? మరి ఆయనే ఎన్నో పుస్తకాలు ఎందుకు చదివాడు? పుస్తకాలు ఎందుకు రాశాడు? వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా, ఆచరణలో సిద్ధాంతాన్ని పాటించకుండా కేవలం గ్రంథ పూజ చేయడం వల్ల లాభం లేదని మావో అన్నాడు. దాన్ని కొందరు కమ్యూనిస్టులు ఉత్త మెకానికల్గా అర్థం చేసుకుని మావో పుస్తకాలే చదవనక్కర్లేదని చెబుతూ ఉంటారు. ఇంతకీ మావో ఎవరో తెలుసా నీకు? సరిగా తెలీదు, చెప్పు. చైనాలో కమ్యూనిస్టు విప్లవాన్ని నడిపినవాడు, నాయకుల్లో ముఖ్యుడు. చైనా కమ్యూనిస్టు పార్టీకి చైర్మన్గా ఉన్నాడు. రష్యాలో సోషలిస్టు విప్లవాన్ని నడిపించడానికి చైనా విప్లవాన్ని నడిపించిన మావోకి కూడా ఆదర్శభావం మీద గొప్ప గౌరవం. వాళ్ళ మీద సిద్ధాంత గ్రంథాలు చదివారు. పుస్తకాలు చదవనక్కర్లేదని ఎవరో చెప్పుకుంటే నువ్వు నమ్మకూడదు, ఒప్పుకోకూడదు. నీకు నా మాటల మీద గురి ఉంటే నేను చెప్పినట్టు విను. నేను కమ్యూనిస్టుని అని ఎవరి దగ్గర అనకు. నీకు ఒక విషయం హెచ్చరించి చెప్పలేనేమో అనిపిస్తుంది. ఈనాడు కమ్యూనిస్టులకు రకరకాలుగా చెడిపోయి ఉన్నారు. ఒక రకంగా తప్పుదోవల్లో ఉన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతం అనేది నీకు కనీసంగానైనా బోధపడే వరకు నువ్వు ఎవరి పక్షానికి చేరవద్దు. ఒక మనిషి దొరకాడంటే అతనికి సిద్ధాంత జ్ఞానం ఇచ్చి అతని అవగాహనను బట్టి అతనితో ప్రవర్తించాలనే పద్ధతి ఇవాళ కమ్యూనిస్టుల్లో లేదు. ఆ మనిషిని తమ పక్షానికి చేర్చుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారుల్లోనూ ప్రయత్నిస్తారు. నిన్ను ఎవరైనా తమ వైపు చేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు పోగనివ్వదు. ముందు కమ్యూనిజం గురించి సిద్ధాంత నియమాలు నేర్చుకోవడానికి ప్రయత్నించు. కొన్ని పుస్తకాలు చదువు. మొట్టమొదట ఈ సంగతే నిన్ను అడగాలనుకున్నాను మూర్తి, మర్చిపోయాను. కమ్యూనిస్టులందరికీ ఒకే సిద్ధాంతం ఉంటుంది కదా, వాళ్ళు ఇన్ని రకాలుగా ఎందుకున్నారు? ఆ సంగతులు ఇప్పుడు గొడ్డు కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి కనీసనైనా తెలిసి ఉంటేనే గాని పార్టీల భేదాలు అర్థం చేసుకోలేవు. అర్థమయ్యేట్టు చెప్పలేవా అంటావేమో, చెప్పలేము. ఈనాడు వర్గ పోరాటాలతో అవసరం లేకుండానే శాంతియుత పరిస్థితుల్లో సమాజం మారుతుందని కొందరు అంటున్నారని చెబుతున్నామనుకో, ఏమర్థమైంది నీకు? పోరాటం అంటే ఏమిటో తెలియాలి, సమాజం అంటే ఏమిటో తెలియాలి, శాంతి పద్ధతులని వాళ్ళన్నది అంటున్నారో తెలియాలి. ఇలాంటి విషయాలన్నీ కొంచెం చదివి ఉంటామనుకో, అప్పుడైతే నేను చెప్పిన దాని మీద ఎక్కడ ఏ ప్రశ్న అడగాలో తెలుస్తుంది నీకు. మరి నువ్వు ఏం చదువు రాని కార్మికులకు కూడా చెప్తావు కదా, వాళ్ళు మొదటే ఇవన్నీ చదివి ఉంటారా? వాళ్ళకు మొదటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెబుతావా? ముందు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతాం, ఆ సమస్యల మీద పనిచేస్తాం. వాళ్ళకు కూడా ఈ సిద్ధాంతం అంతా క్రమంగా నేర్పవలసిందే. వర్గాలు, దోపిడీ, వర్గ పోరాటాలు ఇవన్నీ తెలియకపోతే ఇక కమ్యూనిజం ఏముంది? దోపిడీల్ని, వర్గాల్ని అర్థం చేసుకోవడంలో కమ్యూనిస్టులు కూడా రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. నేననేది ఏమిటంటే, ఏ సిద్ధాంతం అయినా నీకు ఒకలాగా నాకు ఒకలాగా ఉండదు కదా. కమ్యూనిస్టు సిద్ధాంతం కమ్యూనిస్టులందరికీ ఒకలాగే ఉంటుంది కదా. కమ్యూనిస్టుల్లో ఇన్ని భేదాలు ఎందుకు ఉంటున్నాయి అంటున్నాను. అదే చెప్తున్నాను, సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో వచ్చే తేడాలు కొన్ని, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించడంలో వచ్చే తేడాలు కొన్ని. ఇక్కడ పనేమిటంటే, ప్రకృతి సంబంధించిన విషయాలైతే అందరూ ఒకే రకంగా అర్థం చేసుకుంటారు. హైడ్రోజన్ అణువులు ఆక్సిజన్ అణువులు కలిస్తే ఏర్పడుతున్న సూత్రాన్ని అందరూ ఒకే రకంగా ఒప్పుకుంటారు. ఈ సూత్రం ల్యాబొరేటరీ ప్రయోగాల్లో స్పష్టంగా కనబడుతూ అందరి కళ్ళ ముందు క్షణాల్లో రుజువైపోతుంది. కానీ సామాజిక విషయాలు అంత సూటిగా, అంత త్వరగా రుజువైపోతూ ఉండవు. అవి ప్రయోగశాలలో కనబడవు. కమ్యూనిజం అంటే మానవ సంబంధాల్లో ఉన్న తప్పుల్ని వైద్యురాల్ని చెప్పే సిద్ధాంతం కాబట్టి మానవ సమాజం అంతా దాని ల్యాబొరేటరీ, దాని ప్రయోగాల దోపిడీ నిర్మూలనే దాని అంతిమ లక్ష్యము. ఆ మార్గాన్నంతా అర్థం చేసుకోవడంలోనూ తేడాలు ఏర్పడవచ్చు, ఆచరించడంలోనూ తేడాలు ఏర్పడవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా ఆచరించాలో ఆ పుస్తకాల్లో నేర్పుతారు కదా, చెబుతారు. మార్క్స్ ఒక్కరికి ఒక్కొక్క రకంగా రాయలేదు, అందరికీ ఒకే రకంగా రాశారు. అయినా దాన్నే రకరకాలుగా అర్థం చేసుకుంటారు. వేరువేరు దేశాల్లో పరిస్థితులు చాలా తేడాగా ఉంటాయి కదా. మార్క్స్ జనరల్గా చెప్తాడు కానీ ఏ దేశం ఎలా చేసుకోవాలో చెప్పడు కదా. ఒక దేశంలో కమ్యూనిజం అందరూ కలిసి చర్చించుకోవచ్చు, అది చెప్తాడు. అది మాత్రం సరిగ్గా జరగొద్దు. తన వాదం సరిగా లేకపోతే దాన్ని వదిలేసుకునే నిజాయితీ ఉండొద్దు.
ఇది మరీ బాగుంది. డిజైన్ లేకపోతే కమ్యూనిస్ట్ ఎలా అవుతారు? అవుతారు. ఏది లేకపోయినా కమ్యూనిస్టులు అవుతారు. వాళ్ళు చెప్పేది చేసేది వినేవాళ్ళుంటే. ఆశ్చర్యంగా ఉందే. కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కూడా కాదులే. ఒక్కోసారి భేదాభిప్రాయాలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోవడం కూడా సాధ్యం కాదు. కొంతకాలం జరిగాక అనుభవాల్ని బట్టి పరిష్కరించుకోవాలి. అప్పటి వరకు భేదాభిప్రాయాలు ఉండవలసిందే కదా. సత్యం, కమ్యూనిజాన్ని ఒక రకంగా వైద్యశాస్త్రంతో పోల్చవచ్చు. జ్వరం గురించి తెలుసుకుంటే జ్వరం అంటే ఏమిటో, అందులో రకాలేమిటో వైద్యశాస్త్రం చెబుతుంది కానీ సుబ్బారావుకి జ్వరం ఉందో లేదో, రామారావుకి జ్వరం ఉందో లేదో, సుందరమ్మకి జ్వరం ఏ రకమో వైద్యశాస్త్రం చెబుతుందా? అదంతా వైద్యుడు గ్రహించుకోవాలి. దాన్ని బట్టి వైద్యం చేయాలి. వైద్యులందరూ ఒకే వైద్యశాస్త్రం చదివినా ఒకే రోగి విషయంలో వైద్యులు వేరువేరు కదా. ఏ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆ రకం తేడాలు అన్నీ ఉంటాయి. అయితే కమ్యూనిస్టులో భేదాలన్నీ సిద్ధాంతాల్లోనే అర్థం చేసుకోవడంలో ఉంటాయి. భేదాలే ఉండడానికి వీల్లేదు. కమ్యూనిజం మీద చెప్పుకుంటేనే అనేక మంది దోపిడీ దృష్టితోనే ఉంటారు. అందుకే కమ్యూనిస్టుల్లో రకరకాల భేదాలు వచ్చేస్తాయి. ఏమిటో చాలా గందరగోళంగా ఉందే. ఇదే మరి. ఈ దశలో అయితే ఇలాగ గందరగోళమే. కొంచెం చదివితే ఇంత గందరగోళం ఉండదు. ఏ సైన్స్ అయినా హఠాత్తుగా మధ్యలో నుంచే నేర్చుకోవాలంటే ఏమర్థమవుతుంది? మొట్టమొదట నువ్వు చేయవలసింది కొన్ని పుస్తకాలు పట్టుకుపోయి ఒక గుహలో కూర్చుని చదివితే తపస్సు ప్రారంభించడమే. ఈ తపస్సు దేవుడి కోసం కాదు, సిద్ధాంత జ్ఞానం కోసం. అప్పుడప్పుడు బయటికి వచ్చి మళ్ళీ కొన్ని పుస్తకాలు తీసుకుని గుహలోకి పోవాలంటే. సత్యం నవ్వుతూ ఉంటున్నాడు. కమ్యూనిస్టుల్లో ఇన్ని పార్టీలున్నాయి, ఇన్ని గుహలున్నాయి. ఇందులోనైనా చాలా ముఖ్య కార్యకర్తలున్న వాళ్ళని అడిగి చూడు. మీ పార్టీకి సిద్ధాంతం ఏమిటి, మీకు ఇతరులకు భేదాలేమిటి అని అడుగు. ఒకళ్ళిద్దరు చెప్తారేమో, అదీ లేదో. మావ అయితే తన పార్టీ పేపరు చూస్తాడు, ఒకటో రెండో డాక్యుమెంట్లు చూస్తాడు, అంతే కదా. క్లుప్తంగా చదవరు, వాటి గురించి చర్చించరు. శంఖంలో పోసింది తీర్థమైనట్టు తమ పార్టీ పేపరు రాసిందే వేదవాక్కు. ఎవరు పార్టీ వాడేం రాశాడో, వాడి డాక్యుమెంట్ ఏమిటో ఏమీ పట్టించుకోరు. అసలు పార్టీ నాయకుడి మొహం వైపు చూడకుండా స్వతంత్రంగా ఒక విషయం కూడా చదివి అర్థం చేసుకోలేదు ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీల్లో. అధ్యయనం అంటే ఎంత హేళనో. పైకి కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ తిరుగుతారు కానీ ఆ కమ్యూనిజం గురించి ఒక్క ముక్క తెలియదు. కమ్యూనిస్టుల పార్టీలు, గ్రూపులు అన్నీ ఈ రకం కార్యకర్తల మీదే ఆధారపడి ఉంటున్నాయి. ఇప్పుడు నువ్వు చేస్తానంటావే, నీ ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా మెంబర్గా వచ్చేమంటే నీకు ఏం తెలుసునో ఏం తెలీదో వాళ్ళకి అక్కర్లేదు. ఒక సాల్తీ దొరికితే చాలు. అదంతా నేను కమ్యూనిజం మీద వ్యతిరేకతతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? కాదు. కమ్యూనిస్టుల మీద నా వ్యతిరేకత ముఖ్యంగా ఈనాడు పార్టీలకు, గ్రూపులకు నాయకత్వంలో వహించే పెద్దల మీద నా వ్యతిరేకత. పిచ్చి మొహం వేసుకుని వాళ్ల వెంట వెళ్ళిపోతావేమోనని నీకు ఇదంతా చెప్తున్నాను. వాళ్ల వెంట కాదు, నా వెంట కూడా పడొద్దు. మొదట సిద్ధాంతం కొంచెం చదువు. మూర్తి ధోరణి సత్యానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కమ్యూనిస్టుల మీద సత్యానికి వ్యతిరేకత ఏమీ లేకపోయినా మూర్తి అలా మాట్లాడుతుంటే ఎందుకో గుచ్చినట్టుగా అనిపించింది. మూర్తి మీద దురభిప్రాయం ఏమీ లేదు. అతను చాలా విషయాలు తెలిసినవాడని, మాటలకి చేతలకి తేడా లేకుండా ప్రవర్తిస్తాడని, పేద రోగుల విషయంలో చాలా ప్రేమగా ఉంటాడని, ఇంకా చాలా విషయాల్లో సత్యానికి మూర్తి మీద గౌరవమే అయినా అతను కమ్యూనిస్టుల్ని అలా విమర్శిస్తుంటే ఏదో పొరపాటు చేస్తున్నాడేమో అనిపిస్తుంది సత్యానికి. సత్యం, నా మాటలని నువ్వు వేదవాక్కుల్లాగా నమ్మాలని కాదు. రేపటి నుంచి నీకు కావలసినవన్నీ అనుభవాలవుతాయి. కొంతకాలం పాటు మాత్రం నేను చెప్పినట్లు జాగ్రత్తగా ఉండు. ఛా, నీ మాటను నమ్మక కాదు మూర్తి. నీకన్నా నాకేం తెలుసు? ఊరికే అలా ఆలోచిస్తూ కూర్చున్నానంతే. ఏం పుస్తకాలు చదవమంటావు అని ఆతృతగా అడిగాడు సత్యం. ఏది దొరికితే అది చదువు. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక చదువు, మార్క్సిస్ట్ తత్వశాస్త్రం చదువు, చారిత్రక భౌతికవాదాలు చదువు, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం చదువు. ఆగు ఆగు, రాసుకుంటాను అని సత్యం మూర్తి టేబుల్ మీద నుంచి కాగితం పెన్ను తీసి మూర్తి చెబుతుంటే పెద్ద లిస్టు రాసుకున్నాడు. సత్యం ఖచ్చితంగా చెప్పాలంటే అప్పటికన్నా ముందు మార్క్స్ రాసిన కాపిటల్ పుస్తకమే చదవాలి. అసలు మార్క్స్ ఎవరో తెలుసా? కమ్యూనిజం గురించి చెప్పింది ఆయనే కదా. ఆయన కన్నా ముందు ఇంకో కొందరు చెప్పారు. కానీ ఆ సిద్ధాంతాలన్నీ సరైన పద్ధతిలో చెప్పాలని మార్క్స్ దాన్ని క్యాపిటల్లో చెప్పారు. క్యాపిటల్ అంటే పెట్టడానికి మార్క్స్ పెట్టుబడిదారీ విధానం గురించి చెప్పాడు. దోపిడీ జరుగుతుందనే సంగతి కనిపెట్టాడు.
దోపిడీ అనేది ఈనాడే కాదు, ఎన్నో వందల సంవత్సరాల క్రిందట నుంచే ఉంది. కానీ దాన్ని కనిపెట్టడం మార్క్స్ ద్వారా పెట్టుబడిదారీ విధానంలోనే జరిగింది. శ్రమ దోపిడీ ఎలా జరిగిందో, దాన్ని ఎలా తీసేయాలో అంతా వివరంగానే చెప్పారు. ఇంకా కొన్ని వివరాలు లేని చోట్ల మనమే చర్చించి అర్థం చేసుకోవాలి. కమ్యూనిజం అంటే సమాజం కదా. శ్రమ దోపిడీ జరుగుతుందా, జరగకుండా చేయడమే దాని మార్గం. అసలు శ్రమ దోపిడీ అంటే దాన్ని గురించే క్యాపిటల్లో తెలుస్తుంది. ఒక మనిషి ఏ పని చేయకుండా జీవిస్తున్నాడంటే ఎలా జీవిస్తున్నాడు? ఇతరులు చేసే శ్రమల వల్ల జీవిస్తున్నాడు. అది ఇతరుల శ్రమని దోచుకోవడం ఏనాటి నుంచో అదే జరుగుతుంది. ఏ పని చేయకుండా ఎవరుంటారు? అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారే. అలా ఉంది నీ తెలివి. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారా? నువ్వొక పెట్టుబడిదారి దగ్గర పని చేస్తున్నావు. నీ యజమాని ఏం పని చేస్తున్నాడు? నీ కంపెనీలో మేనేజర్లు, డైరెక్టర్లు ఏం పనులు చేస్తున్నారు? సత్యం ఆశ్చర్యంగా చూశాడు. అదేమిటి మూర్తి, వాళ్ళు పని చేయకపోవడం ఏమిటి? వాళ్ళు పని చేయకపోతే అసలు కంపెనీ ఎలా నడుస్తుంది? ప్రొడక్ట్ ఎలా వస్తుంది? చెప్పానుగా, నీ తెలివి అలా ఉంది. నీలాంటి తెలివైన చురుకైన కార్మికులు కూడా అలాగే ఉన్నారు. మేనేజర్లు చేసేది కూడా శ్రమే అయితే దానికి తగ జీతాలే ఉండాలి. కానీ వాళ్ళ జీతాలు, వాళ్ళ సౌకర్యాలు ఎలా ఉంటాయి? అదంతా ఎవరి డబ్బు? మీ పెట్టుబడిదారుడు కూడా శ్రమ చేస్తున్నట్టయితే దానికి ఒక జీతం తీసుకోవాలి. పెట్టుబడి వెనక్కి తీసుకోవాలి. అంతే మరి. వడ్డీలు, లాభాలు ఎందుకు తీసుకుంటున్నాడు? ఆ వడ్డీలు, లాభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదంతా ఎవరి శ్రమ? సత్యం, ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోలేం. వెంటనే క్యాపిటల్ ప్రారంభించు. ఇప్పటిదాకా నీకు తెలిసిందంతా ఎంత తప్పుడు జ్ఞానమో నీకే అర్థమవుతుంది. శ్రమ దోపిడిని అర్థం చేసుకోకపోతే దాని నుంచి బయటపడడం ఎలా సాధ్యం? ఇన్ని మాటలు ఎందుకు సత్యం? ఆ పుస్తకం మొదలుపెట్టు. అయ్యో, ఇన్నిసార్లు చెప్పకు. ఏది చెప్పినా ఒకసారి చెప్పు చాలు. ఓహో, బానిస సమాజం గురించి ఏమైనా పుస్తకాలు చదివావా? ఎందుకు చదవలేదు? స్మార్కాఫ్ ఎప్పుడో చదివాను. ఘోరంగా ఉంటుంది. అసలు నమ్మలేనట్టుగా ఉంటుంది. అదే మరి, అసలు నమ్మలేని విషయం శ్రమ దోపిడీ. అది ఇవాళ నిన్న కాదు, వేల సంవత్సరాల నుంచి సాగుతుంది. బానిసల కాలం నుంచి కార్మికులు కూడా బానిసల్లాంటి వాళ్లే. అంతే, నువ్వు కూడా ఒక యజమాని కింద బానిసవి, సేవకుడివి. మూర్తి, ఎంత బాగుంటాయో నీ మాటలు. నా మాటలు కావు, ఇవి మార్క్స్ మాటలు. అయితే ఇంకా బాగున్నాయి అని నవ్వాడు సత్యం. ఒకళ్ళు పుస్తకం చదవడం అయిన తర్వాత ముగ్గురు నలుగురు కలిసి దాని గురించి చర్చించుకుంటే చదివిన విషయం బాగా బోధపడుతుంది. కనీసం కొన్ని పుస్తకాల గురించైనా అలా చేస్తే. శాంత అనే ఒక ఫ్రెండ్ ఉంది. లా పూర్తి చేసుకుని జూనియర్గా చేస్తుంది. మేమిద్దరం తరచుగా తలుచుకుంటూ ఉంటాము. మా స్నేహం ఈ పుస్తకాల స్నేహం. లైబ్రరీలోనే కలిశాము. మొదట ప్రభాకర్ అనే ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. టెలిగ్రాఫ్స్లో పనిచేస్తున్నాడు. హేతువాది, చాలా మంచివాడు. అతనికి కూడా బాగా పుస్తకాలు చదివే అలవాటుంది. ఇంకా మోహన్ అనే ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మా కంపెనీలోనే పనిచేస్తున్నాడు. మేమిద్దరం ముగ్గురం కలిసి మొదలుపెట్టి ఒక పుస్తకం చదివేటప్పుడు సందేహాలన్నీ నోట్ చేసుకుని వాటి గురించి చర్చించుకోండి. ఒకరు అర్థం చేసుకోలేని విషయాలు ఇంకొకరు అర్థం చేసుకోవచ్చు. వారానికి 2 సార్లైనా కలవాలి. ఆ నియమం తప్పకూడదు. సత్యానికి చాలా ఉత్సాహం ప్రారంభమైంది. తప్పకుండా చేస్తాం మూర్తి. ఈ పుస్తకాలన్నీ దొరుకుతాయంటావా కొనడానికి? కొన్ని ఈజీగానే దొరుకుతాయి. కమ్యూనిస్టు పుస్తకాలు అమ్మే షాపుల్లో చూడు. దొరకకపోతే కొన్ని లైబ్రరీలో అయినా దొరుకుతాయి. ప్రసాద్ అనే ఫ్రెండ్ ఎవరో ఉన్నాడన్నావు. ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడా? ఎలాగో సంపాదించు. తెచ్చుకున్న పుస్తకాలు చాలా జాగ్రత్తగా ఇచ్చేస్తూ ఉంటే ఎవరైనా ఎదురిస్తారు. ఏది ముందు దొరికితే అది చదివేయండి. ఒక వరుసలో దొరకనప్పుడు చేసేదేముంది? అవును, అలా చేస్తాం. అయితే మూర్తి, 1-2 విషయాలు అడగనా? చాలా రోజుల నుంచి కొన్ని సందేహాలున్నాయి నాకు. ఏంటవి? కమ్యూనిస్టులు ప్రతి విషయాన్ని డబ్బు దృష్టితో చూస్తారేమిటి? అన్నిటికీ డబ్బే మూలం అంటాడు. డబ్బుతో సంబంధం లేని విషయాలు ఎన్నో ఉన్నాయి లోకంలో. అన్నిటికీ డబ్బే మూలాలు అనడం తప్పు కాదు అని అనే ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. నీ ప్రశ్నలకి జవాబు చెబుతాను కానీ నీకు నచ్చకపోయినా ఎదురు ప్రశ్నలు వేయొద్దు. ఎందుకంటే నేను ఏ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతానో ఆ సిద్ధాంతం నీకు తెలియదు. దాన్ని ఈ క్షణాల్లో నీకు నేర్పలేను. కాబట్టి ఈ క్షణాల్లోనే నీ సందేహాలు పోగొట్టలేను. దాన్ని నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నావు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువగా చర్చించుకోవద్దు. సమాజంలో ఆర్థిక పునాది మీదనే రాజకీయాలు, మతము, సంస్కృతి అన్నీ ఆధారపడి ఉంటాయనేది కమ్యూనిస్టుల అవగాహన. కాబట్టి
అన్నిటికీ మూలం డబ్బే అనడంలో పొరపాటు ఏమీ ఉండదు. ఇక్కడ డబ్బు అంటే ఆర్థిక పునాది అనే అర్థం ఉంటే మనుషుల మధ్య ఉండే ఉత్పత్తి సంబంధాలు, సాటికి ఇంకో పేరు శ్రమ సంబంధాలు. డబ్బు అంటే అసలు అర్థం శ్రమ. అయితే డబ్బు ప్రభావం ప్రధానంగా కనబడకుండా మతం ప్రభావమో, కళ ప్రభావమో, ఇతర సంప్రదాయాల ప్రభావమో ప్రధానంగా కనబడే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు కూడా మతము, ఆ కళలు, ఆ సంప్రదాయాలు ఏ పునాది మీద పుట్టుకొచ్చినట్టు? వాటికి ఏదో ఒక పునాది ఉండాలి కదా. అవి దోపిడీ, ఆర్థిక పునాది అనే పునాది ప్రభావమే ఆ అంశాలన్నిటి మీద ఉంటుంది. కానీ పైకి మాత్రం ఆ పునాది కనబడకుండా ఇతర ప్రభావాలే కనపడతాయి. కానీ పైకి కనబడేది కాదు ముఖ్యం, పునాదే ముఖ్యం. అది ఆర్థికమే కాబట్టి డబ్బే మూలం అనే సూత్రంలో పొరపాటేమీ లేదు. కానీ ఆ పునాదిని అర్థం చేసుకోలేక సమాజానికి అసలు ఏ పునాది లేదనుకుంటారు. పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే సమాజానికి ఒక ఆర్థిక పునాది ఉంటుందని, అదే సమస్త విషయాల మీద ప్రభావం చూపుతుందని కమ్యూనిస్టు సిద్ధాంతం చెప్పేదాన్ని కొంచెం మధ్య తెలుసుకోకుండానే దాన్ని ప్రశ్నించుకుంటూ విమర్శించుకుంటూ చూస్తూ ఉంటారు. దానికి తోడు కమ్యూనిస్టులు కూడా ఆర్థిక పునాదికి ఇతర విషయాలకి ఉండే సంబంధాల్ని సరిగ్గా వివరించకుండా మాట్లాడుతూ ఉంటారు. అసలే తెలియని వాళ్ళు ఈ మాటల వల్ల ఏమనుకుంటారంటే ఈ కమ్యూనిస్టులు అన్నిటికీ డబ్బే మూలం అంటారు. డబ్బుతో సంబంధం లేని విషయాలు అనేక ఉంటాయి కదా అనుకుంటారు. ఇరుపక్కల వాళ్ళు స్పష్టమైన ఉదాహరణలతో మాట్లాడుకోరు. ఈ విషయంలో పెద్ద పొరపాటు అభిప్రాయం ఏర్పడిపోయి ఉంది సత్యం. కమ్యూనిస్టులు ప్రతిదాన్ని డబ్బు దృష్టితోనే చూస్తారు అన్న మాటే విన్నావు గాని సమాజం నుంచి డబ్బును తీసేసే మార్గం చెప్పింది కమ్యూనిజమే అని విన్నావా ఎప్పుడైనా? డబ్బును తీసేయడమా అంటే? మానవ జీవితంలో డబ్బు ఉండొద్దు, డబ్బు లేకుండానే బ్రతకవచ్చు, డబ్బుని తీసేయాలన్నదే కమ్యూనిస్టు సిద్ధాంతం. డబ్బు లేకుండా ఎలాగా? మరి అమ్మడం కొనడం, అమ్మడాలు కొనడాలు లేకుండానే వస్తువుల్ని ఉత్పత్తి చేయడము, వాడుకోవడము అన్నీ చేయవచ్చును. డబ్బును తీసేయాలన్నది ఊహో, కలో, ఆదర్శమో కాదు. అది సమాజానికి సంబంధించిన సైన్సు. ప్రతి వ్యక్తి శక్తికి తగినట్టు పనిచేసి అవసరానికి తగినట్టు తీసుకోవడం అనేది కమ్యూనిస్టు సమాజానికి ఉన్నత లక్ష్యం. ఆ పని ఇవాళ రేపో జరుగుతుందని కాదు, దానికి ఒక పరిమాణ క్రమం ఉంది. మానవ సమాజంలో కొందరు శ్రమ చెయ్యని విధానం తీసేసి, సొంతాస్తి విధానం తీసేసి, ఎక్కువ తక్కువలు తీసేసి, డబ్బు సంబంధాలు తీసేసి, దోపిడీ పునాదినంతా తీసేసి, మానవుల మధ్య ఉపయోగపు విలువ ద్వారా ఏర్పడే నిజమైన వస్తు సంబంధాన్ని ఏర్పరిచి మహోన్నత లక్ష్యం కలది కమ్యూనిజం. దాని గురించి ఏమీ తెలుసుకోకుండా కమ్యూనిజం ఉత్త డబ్బు సిద్ధాంతం అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. చాలామంది కేవలం దాని గురించి తెలియకే మాట్లాడతారు. ఆ సంగతి చాలామంది కమ్యూనిస్టులకే తెలియదు. మరి మూర్తి, కమ్యూనిజం ఇంత మంచిదంటున్నావే, అంత మంచి సిద్ధాంతంలో మనుషులకు స్వేచ్ఛ లేకుండా చేసేస్తారంటారేమిటి? నిజమేనా? అక్కడ స్వేచ్ఛ ఉండదా? నిజమే, స్వేచ్ఛ ఉండదు. కానీ ఎవరికి స్వేచ్ఛ ఉండదో తెలుసా? నీకు బాగా అర్థమయ్యేట్లు చెప్పాలంటే వెంకట్రావుకి స్వేచ్ఛ ఉండదో. జానకి విముక్తి చేయాలంటే జానకి మీద వెంకట్రావుకి ఉన్న అధికారాన్ని తీసేయాలా అక్కర్లేదా? ఇప్పుడు మనం ఉన్న సమాజంలో వెంకట్రావు జానకిని తిట్టగలడు, కొట్టగలడు, ఏమైనా చేయగలడు. ఆమె చదవాలో, మానాలో, కూర్చోవాలో, నుంచోవాలో అతడే నిర్ణయిస్తాడు. నా పెళ్ళాన్ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అంటాడు. ఇతరులు కూడా అతని పెళ్ళాల్ని తను తిట్టుకుంటాడు, కొట్టుకుంటాడు. మొగుడన్న తర్వాత ఒక మాట అనడా, ఒక దెబ్బ వెయ్యడా అంటాడు. అతని విషయంలో ఇతరులు కలగజేసుకోకూడదు. ఇందాక మనం జానకితో మాట్లాడినప్పుడే వెంకట్రావు లేచి వచ్చి, నా పెళ్ళానికి పుస్తకాలు ఇవ్వడానికి వీల్లేదు, నా పెళ్ళాన్ని పరీక్షకి చదవమనడానికి వీల్లేదు, తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళిపోండి అని మన మీద అరిస్తే మనం నోర్లు మూసుకుని లేచి రావాల్సి వచ్చేది. అంటే పెళ్ళాన్ని తన బానిసగా, తన వస్తువుగా పరిగణించడానికి అతనికి హక్కు ఉంది. దాన్నే కమ్యూనిస్టు సమాజంలో ఈ వ్యవహారం నడవదు. అక్కడ పురుషుడికి ప్రత్యేక అధికారాలు ఉండవు. స్త్రీ పురుషులు సమానులు. స్త్రీ మీద అధికారం జరపడం నేరమవుతుంది. సత్యం ఆశ్చర్యంగా చూశాడు. భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉంటారు. అక్కడ వాడు ఆమెని తిడుతున్నాడో కొడుతున్నాడో ఇతరులకు ఎలా తెలుస్తుంది? అలాంటి వాడిని భార్య తిరస్కరించాలి గాని ఆ మనిషి భరిస్తూ ఉంటే, కమ్యూనిస్టు సమాజంలో అయితే మాత్రం ఇతరులేం చేయగలరు? అలా కాదు, ఆడవాళ్ళని మగవాళ్ళని అలా తయారు చేసింది సంఘమే కదా. ఆ సంఘాన్నే మార్చాలి. ఇప్పుడు ఆడపిల్లలకు ఏం నేర్పుతున్నారు? ఎన్ని కష్టాలైనా భరించి సంసారాలు చేయాలంటున్నారు. అలా అక్కడ జరగదు. స్త్రీలు మారుతారు, పురుషులు మారుతారు. ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు జరగాలో అవన్నీ జరుగుతాయి.
వెంకట్రావు చేతిలో ఉన్న అధికారం తీసేయడం ఎందుకు? జానకి విముక్తి చేయడానికి. వెంకట్రావు అధికారాలన్నీ వెంకట్రావుకే ఉండి అతని హక్కుల్లో వేలు పెట్టకుండా ఉంటే జానకికి ఎలా మేలు జరుగుతుంది? జానకి ఎలా విముక్తి అవుతుంది? వెంకట్రావు మీద ఆంక్షలు విరమించడం తప్పంటావా? భార్య మీద పెత్తనం చేసి స్వేచ్ఛను తీసేయడం తప్పంటావా? వెంకట్రావు మీద ఆంక్షలు విధించడం తప్పంటావా? భార్య మీద పెత్తనం చేసి స్వేచ్ఛను తీసేయడం తప్పంటావా? వెంకట్రావుకి భార్యను కొట్టే స్వేచ్ఛ ఉండనించడం అనేది వాదిస్తావా? నువ్వెలా అనుకోకు. సత్యం ముఖం చంద్రబింబంలాగా విప్పారి సంతోషంతో వెలిగిపోతుంది. నిజంగానా మూర్తి? ఇదంతా జరుగుతుందా నిజంగా అని కళ్ళింతంత చేసి అడిగాడు. కమ్యూనిజం అంటే మానవత్వం, దాని మాట మాత్రమే అది. దోపిడీ సమాజంలో కనబడే స్వేచ్ఛలన్నీ న్యాయం మీద ఆధారపడిన స్వేచ్ఛలు కావు. స్వేచ్ఛ అంటే ఏమిటో సరిగ్గా తెలియకుండానే స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. స్వేచ్ఛ ఉండాలి అంటే ఎలా ఉంటుంది? అలాగే శ్రమ చేయకుండా దోపిడీ మీద బతికేవాళ్ళు మాకు స్వేచ్ఛ కావాలి అంటే దోపిడీ చేయడానికి స్వేచ్ఛ కావాలి అని అర్థం. అలాంటి స్వేచ్ఛ ఉండవలసిందేనంటావా? దోపిడీకి స్వేచ్ఛ ఉండాలని నేను ఎరుగను గాని అసలు దోపిడీ అంటే ఏమిటో నాకు ఇప్పటి వరకు సరిగా తెలియదు కదా. అదే కదా నేను చెప్పేది. నేను మాట్లాడుతున్నదంతా నీకు తెలియాలని, ప్రస్తుతం నీకు తెలిసేలాగా చెప్పాలంటే వెంకట్రావు లాంటి భర్త ఉదాహరణే చెప్పాలి. వెంకట్రావు స్వేచ్ఛ పోవాలంటే నీకు అర్థమవుతుంది. పెట్టుబడిదారుల స్వేచ్ఛ పోవాలంటే, భూస్వాముల స్వేచ్ఛ పోవాలంటే దాని గొప్పతనం నీకు సరిగ్గా అర్థం కాదు. వాళ్ళ మాత్రం మానవులు కారా? వాళ్ళకి స్వేచ్ఛ ఉండొద్దా అంటావు. స్వేచ్ఛ అంటే ఏమిటి? ఇతరుల్ని దోచుకోవడానికా స్వేచ్ఛ? ఈ సమాజంలో శ్రమ చేయకుండా ఇతరుల శ్రమలని దోస్తూ జీవిస్తున్న వర్గం వాళ్ళు ఎందరో. రేపు కమ్యూనిస్టు సమాజంలో తప్పని సరిగా శ్రమ చేయాలి. సమాజంలో ఏదో ఒక పని చేయాలి. వాళ్ళ కోసం వాళ్లే శ్రమ చేసుకోవాలి. దోపిడీ చేస్తూ బ్రతికే మోసాలన్నీ పోతాయి. స్వేచ్ఛని తీసేయడం అంటే అదన్నమాట. అంతేగాని వాళ్ళకి జీవించే స్వేచ్ఛో, తినే స్వేచ్ఛో, తిరిగే స్వేచ్ఛో తీసేయరు. తెలిసిందా? ఇప్పుడు చెప్పు, తమ పని చేయకుండా ఇతరుల పనితో బతికే స్వేచ్ఛ ఉండవలసిందేనా? వెంకట్రావుకి బానిస మీద అధికారం చేసే స్వేచ్ఛ ఉండాల్సిందేనా? జానకిని పీడించే స్వేచ్ఛ ఉండవలసిందేనా? సత్యం ఆనందంతో పొంగిపోయాడు. ఇదంతా నాకు చాలా నచ్చింది మూర్తి. కమ్యూనిజం అంటే ఇలా ఉంటుందని నాకేం తెలుసు? కమ్యూనిజం అంటే ఇప్పుడు నాకు చాలా గౌరవం కలుగుతుంది. స్త్రీలను రక్షించేది, పేదల్ని రక్షించేది కమ్యూనిజమే అయితే ప్రపంచంలో అంతకన్నా మంచి సిద్ధాంతం ఏముంటుంది? తప్పకుండా నేను కమ్యూనిస్ట్ చదువుతాను. అసలు ఇప్పటికే అయ్యాను. కమ్యూనిస్టు సమాజంలో ఉండే స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ లెనిన్ ఏమన్నాడో తెలుసా? స్వేచ్ఛ అందరికీ కాదు, అణిచివేతకు గురయ్యే స్త్రీలకే స్వేచ్ఛ, దోపిడీకి గురయ్యే శ్రామికులకే స్వేచ్ఛ అంటాడు. అలాంటి సమాజంలో బ్రతకాలంటే పెట్టుబడిదారులు, వెంకట్రావులు ఇక్కడ మాకు స్వేచ్ఛ లేదు బాబోయ్ అని ఏడుస్తారు. పెట్టుబడిదారి ప్రపంచమంతా ఆ ఏడుపునే ప్రచారం చేస్తుంది. కమ్యూనిజం మీద అందరికీ వ్యతిరేకత కలిగించాలని ఎక్కడ లేని అబద్ధాలు కల్పించి రాస్తూ ఉంటుంది. దాని అబద్ధాలు సాహిత్యం రూపంలో, కళల రూపంలో, సిద్ధాంతాల రూపంలో చివరికి కమ్యూనిస్టులను కూడా లొంగదీసే చూపిస్తుంది. అందుకే కమ్యూనిజం మీద ఎవరెవరిది చెప్తే అది నమ్మేయకూడదు. తర్వాత కూడా సత్యం అడిగిన వాటన్నిటికీ మూర్తి శ్రద్ధగా జవాబు చెప్పాడు. నిన్ను కలుసుకోవడం నాకు చాలా మంచిదైంది మూర్తి అని సత్యం చాలా సంతోషించాడు. మూర్తి దగ్గర నుంచి కొన్ని పుస్తకాలు తీసుకున్నాడు సత్యం. రైల్వే స్టేషన్లో సత్యానికి మళ్లీ చెల్లెల మీద దిగిలేసింది. 3 ఏళ్ల కిందట ఎంత మూర్ఖత్వంలో ఉన్నాడో తలుచుకుంటే దిగిలేస్తుంది. జానకి పెళ్ళెలా చేయనిచ్చానా అని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు ఆలోచిస్తే. జానకిని చూడ్డానికి నేనెప్పుడెప్పుడైనా వెళ్లేవాణ్ణే, కానీ వాళ్ళత్త ఏమన్నా అనుకుంటుందేమో అన్నాడు మూర్తి. ఏడ్సావు. అనుకుంటే అనుకుంటాడు. జానకిని చూడ్డం మానేస్తామా మనం? వాడి ప్రకారం నడుస్తామా? శకుంతల గారని మా అక్క ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, టీచర్గా పనిచేస్తుంది. వెంకట్రావు తల్లిని బాగా ఎరుగుదును. ఎప్పుడన్నా వెళ్ళి జానకి ఎలా ఉందో చూసి రమ్మంటే చూసొస్తుంది. ఏదో చెయ్యి, జానకి దగ్గరికి నువ్వు వెళ్తే మాత్రం ఆ వెధవ దగ్గర నుంచి బయటికి వచ్చేయాలని చెబుతూ ఉండు. అబ్బా వెంకట్రావు, నీకు బద్ద శత్రువైపోయాడే అని నవ్వాడు మూర్తి. జానకి విముక్తి 9వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.